నీ కుటుంబం గురించి ఎందుకు చింతిస్తున్నావ్? నీ కుటుంబ సభ్యులకు ఏదైనా జరుగుతుందేమో భయపడుతున్నావ్? భయపడకు, నేను నోవహు కుటుంబాన్ని కాపాడిన దేవుడును. నేనే అబ్రాహాము ప్రార్థించినప్పుడు లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడును. నీ కుటుంబాన్ని కాపాడుతాను, రక్షిస్తాను. భయపడకు, దిగులు పడకు. నీ తొందరపాటు మాట వల్ల, నీ తొందరపాటు నిర్ణయాల వల్ల నీవు కోల్పోయినది చాలు. ఇకనైనా నిరీక్షణ కలిగి నా సన్నిధిలో ప్రార్థించు. చక్కటి మార్గమును మీకు తెలియజేసేదను. నా జీవితం ఇంతే, నేను ఏమి చేయలేను, నా వల్ల ఏది కాదు అని ఆలోచన కలిగి ఉన్నావు కదా? బాధపడకు, భయపడకు, నీకు సహాయము చేసెదను. నేను నీయందు కృప చూపుచున్నాను, నీకేమి కాదు. ఎందుకు నీ జీవితంలో భయం? ఎందుకు నీ జీవితంలో ఆందోళన? ప్రతిదానికి భయపడుతూ, ప్రతిదానికి ఆలోచిస్తూ, ఏం జరుగుతుందో, ఏమవుతుందో అని ఆలోచిస్తూ భయపడతావు. నా కుమారుడా, నా కుమార్తె విను, భయపడను. ఎందుకంటే పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా అప్పులు ఎలా తీర్చాలో అని దిగులు చెందుతున్నావా? భయపడకు, దిగులు చెందకు. నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని మర్చిపోకు. నేను సర్వశక్తిగల దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ జీవితకాలంలో నీకు వచ్చిన ప్రతి కష్టం నుండి నిన్ను ఎలా విడిపించానో గుర్తు చేసుకో. నీ అప్పులు తీరిపోయే మార్గం నేను చూపిస్తా. నా బిడ్డ, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనను, కాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును. నా బిడ్డ, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. నిన్ను బాధించువారందరూ ఎవడనూ తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకునివారు దోపుడు సొమ్మగుదురు. నా బిడ్డ, నీ ఇంటికిని, నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే నీకు ఆధారము. ధైర్యంగా ఉండు. నా బిడ్డ, నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. భయపడకు, మంచి రోజులు రాబోతున్నాయి. నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం రాబోతుంది. నేను నిన్ను తలగా నియమించబోతున్నాను. విశ్వాసం విడువక ప్రార్థించు. నా బిడ్డ, ఆకలిగొనిన వాని ప్రాణమును యెహోవా తృప్తిపరచును. యెహోవాను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాడు. యెహోవాను ప్రేమించువారినందరినీ ఆస్తికర్తలుగా చేయును. ఆయన వారి నిధులను నింపును. నా బిడ్డ, గుండె చెదిరిన వారిని యెహోవా బాగుచేయువాడు. ఆయన వారి గాయములను కట్టును. ఇరుకులో నీకు విశాలత కలగజేయువాడు నీ దేవుడైన యెహోవాయే. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు.